Hi my dear students, welcome back to our channel Learn English with Amir. Today's video is based on error detection, spotting error అన్న. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాన్స్టెంట్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక క్వశ్చన్, వాళ్ళు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం. సార్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఎలా? ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ నిజంగా కష్టమా? ఒక సెంటెన్స్ కనుక ఇచ్చి దాంట్లో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే అది ఏ టాపిక్లోంచి వస్తుంది ఫైండ్ అవుట్ చేయడం కష్టమా? అది మీకు కష్టం అవుతుందా? ఒక ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి అంటే మినిమం ఎంత టైం కావాలి? అండ్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ చేయాలి అంటే ఒక పర్సన్ దగ్గర ఏం ఎబిలిటీస్ ఉండాలి? మీకు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీ బ్రెయిన్లో డౌట్లా కనుక ఉంటే తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియోతో మీ అన్ని ప్రాబ్లమ్స్ని ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్స్టెంట్గా రిక్వెస్ట్ అయితే వస్తున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు పక్కన ఇమేజ్ పెడతాను చూడండి. సో ఈరోజు సొల్యూషన్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ స్పాటింగ్ ఎర్రర్ అండ్ టాపిక్ పైన, రైట్? ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎర్రర్ అంటే ఏంటి అంటే మిస్టేక్ అన్న. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఈ టాపిక్ నేను చూస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ తీసుకున్నా, డిఫెన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నా, ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నా, ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ గెట్ ఆస్క్డ్. ఒక సెంటెన్స్లో మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడం పని. తెలుగులో సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాం, ఓకేనా? మన జాబ్ ఏంటి అంటే ఒక ఎర్రర్ని డిటెక్ట్ చేయడం, ఇచ్చిన స్టేట్మెంట్లో మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా? దాన్నే మనం ఏమంటాం అంటే స్పాటింగ్, ఫైండింగ్ ఎర్రర్స్. ఎర్రర్ అంటే మిస్టేక్ అన్న, ఓకేనా? చలో ముందు టాపిక్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో, నా నుంచి కనుక మీరు కంప్లీట్ కోర్స్ని నేర్చుకోవాలనిపిస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కోర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కోర్సెస్ రెండు కూడా మన యాప్లో ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పెడతాం. కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తా. డైరెక్ట్గా మనం మ్యాటర్లోకి వెళ్దాం, ఓకేనా? ఈ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అనేవి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూస్తే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మినిమం 3 నుంచి 5 మార్క్స్ ఇస్తుంటాయి. 3 నుంచి 5 మార్క్స్ ఆర్ మోర్ దాన్ దాట్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తే ఇంకా మీకు చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. అసలు ఎలా ఆన్సర్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే ఇలా మీకు డైరెక్షన్స్ కనిపిస్తాయి. ఆ డైరెక్షన్లో చెప్తారు మీకు ఫైండ్ ది ఎర్రర్, సింపుల్, ఓకేనా? స్పాట్ ది ఎర్రర్, స్పాట్ ద గ్రామటికల్ ఎర్రర్. ఎర్రర్ ఎలాంటివి ఫైండ్ అవుట్ చేయాలి అంటే గ్రామర్కి సంబంధించిన ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడప్పుడు పంక్చుయేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇగ్నోర్ పంక్చుయేషన్ ఎర్రర్. పంక్చుయేషన్ ఎర్రర్ అవసరం లేదు అన్నప్పుడు వదిలేసేయచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా? చలో ఇప్పుడు చూడండి, మార్క్ నో ఎర్రర్ యాస్ ది ఆన్సర్ అని అన్నారు కదా. అది ఎప్పుడు అంటే ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తంలో మిస్టేక్ కనుక లేకపోతే నో మిస్టేక్ అనే ఆప్షన్ కూడా ఇస్తారు, నో ఎర్రర్. దాన్ని కూడా మీరు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఒక క్వశ్చన్ చేసామనుకోండి ఫుల్ క్లారిటీ వస్తుంది. చలో ఫస్ట్ క్వశ్చన్, ఎట్ అ టైమ్ విచ్ మోస్ట్ ఫర్మ్స్ ఫర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు రేస్ మనీ వి సక్సీడెడ్ ఇన్ రేజింగ్ ద నెసెసరీ ఫండ్స్. నిజంగా డిఫికల్ట్ అనే క్వశ్చన్ ఇది చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి అంటే, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీ గ్రామర్ బేస్ సాలిడ్గా ఉండాలి, ఓకేనా? ఇట్స్ అ టైప్ ఆఫ్ అ క్వశ్చన్, ఇది సపరేట్ కాన్సెప్ట్ అయితే కాదు, ఓకేనా? ఇట్స్ అ టైప్ ఆఫ్ అ క్వశ్చన్ ఓన్లీ. మీకు కంప్లీట్ గ్రామర్ మీద అవేర్నెస్ బాగా ఉండాలి, ఓకేనా? దాంతోపాటు లైట్గా ఒకాబులరీ కూడా అవేర్నెస్ ఉందనుకోండి, మీరు ఇమీడియట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండొచ్చు, ఓకేనా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. చలో విల్ బిగిన్ ద షో. అబ్జర్వ్ చేసే క్వశ్చన్లో అసలు ఎగ్జాక్ట్గా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది డౌట్ ఎక్కువ ఉంది, అవునా? సో చూడండి ఒకసారి, క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వస్తుంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్ అ టైమ్ విచ్ మోస్ట్ ఫర్మ్స్ ఫర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు రైజ్ మనీ వి సక్సీడెడ్ ఇన్ రైజింగ్ ద నెసెసరీ ఫండ్స్. అబ్జర్వ్ చేయండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎట్ అ టైమ్. మనం టైం గురించి మాట్లాడుతున్నాం. టైం గురించి మాట్లాడుతున్న డిస్కషన్ చేస్తున్నప్పుడు టైంకి రిలేటివ్ ప్రొనౌన్ అక్కడ విచ్ యూస్ చేశారు, అవునా కదా, రైట్? సో టైంకి రిలేటెడ్ వర్డ్ నిజంగా విచ్చేనా? టైం గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం క్వశ్చన్ వర్డ్ యూస్ చేయాల్సి వస్తే అక్కడ వెన్ అనే క్వశ్చన్ వర్డ్ వాడతామని చెప్పి ఒక కామన్ సెన్స్ ఉందా ప్రతి ఒక్క స్టూడెంట్కి? నువ్వు ఇంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది నాన్న. ఎక్కువగా మీరు ఓవర్గా ఆలోచించి సూపర్ న్యాచురల్ టాలెంట్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే? రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు, చాలా ఈజీ. కామన్ సెన్సే యూస్ చేయాలి, గ్రామర్ కూడా యూస్ చేయాలి, ఓకేనా? టైం గురించి డిస్కషన్ చేసేటప్పుడు వెన్ వస్తుందా, ఆర్ టైం గురించి డిస్కషన్ చేసేటప్పుడు విచ్ వస్తుందా అనేది క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఏమవుతుంది? టైం ఏంటి అని అడిగేటప్పుడు జనరల్ క్వశ్చన్స్లో మనము వెన్ యూస్ చేస్తాం, విచ్ యూస్ చేయం, ఇది చాలా ఈజీ. మరి విచ్ ఎవరి కోసం యూస్ చేస్తాం? విచ్ ఈస్ జనరలీ యూస్ టు రిప్రజెంట్ థింగ్స్. వస్తువుల గురించి, విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం విచ్ యూస్ చేస్తాం, ఇది తెలుసు కదా. మరి ఇక్కడ డిస్కషన్ టైం గురించి అయినప్పుడు ఇక్కడ విచ్ వస్తుందా లేకపోతే వెన్ వస్తుందా? దిస్ ఈజ్ సో ఈజీ. ఫస్ట్ పార్ట్లోనే మిస్టేక్ దొరికింది. సో ఆన్సర్ ఏం చేయాలి మీరు? మిస్టేక్ దొరికింది అంటే ఏలో
ఏలో ప్రాబ్లం ఉంది. సో అది ఒకసారి ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఇది ఎక్కడుంటే అదే ఆ పార్ట్ ఏ ఆప్షన్ ఉంటే అదే ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా? సో చూసుకుంటే ఏ ఆప్షన్లోనే ఎట్ అ టైం విచ్ ఉంది, ఈ విచ్ ప్లేస్లోనే వెన్ రావాలి. సో ఏ పార్టీ మార్క్ చేస్తాం మనం? ఏ. ఆప్షన్ ఏని మీరు కనుక మార్క్ చేస్తే ఎగ్జామినేషన్లో దీన్ని కనుక క్లిక్ చేసినా మార్క్ చేసినా డైరెక్ట్గా 1 మార్క్ మీ ఖాతాలో ఉంటుంది. ఇది చెప్పండి ఎవరికి డిఫికల్ట్ అనిపించింది? నాకు తెలిసినంత వరకు ఇది ప్రతి ఒక్కరికి ఈజీయే. బేసిక్ కామన్ సెన్సేనన్నా. గ్రామర్లో బేసిక్సే రావాలి. అవి కనుక ఉన్నాయంటే ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే ఇది ఎలా తెలుస్తుంది? చెక్ చేయడమే. ఒక్కొక్క దాన్ని మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? రైట్. ఎట్ అ టైమ్ వెన్ మోస్ట్ ఫర్మ్స్ వర్. చూడండి ఇక్కడ మోస్ట్ ఫర్మ్స్ అన్నాం, ఫర్మ్స్ ప్లూరాలిటీ అయితే ఇక్కడ వర్ రావాలి. బాగానే ఉంది, చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగా. ఓకేనా? ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు రైజ్. దేనైనా కూడా మనము ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే ఇక్కడ రైజ్ యూస్ చేస్తాం, రైజ్ కాదు. ఇది కూడా బాగుంది. ఓకేనా? వి సక్సీడెడ్ ఇన్ రైజింగ్ ద నెసెసరీ ఫండ్స్. బాగుంది. మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్ కంటిన్యూ అయింది. నథింగ్ ఈజ్ రాంగ్. సో ఇలా చెక్ చేయాలని చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? చలో ఒక్కొక్క క్వశ్చన్ చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఒకసారి మీరు చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 మీరు ఆన్సర్ చేయగలరా? మీరు కనుక చేయగలిగితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. ఓకే. ఎవ్రీవన్ ఈజ్ కీన్ ఇన్ నోయింగ్ ద ఫోర్కాస్ట్ ఫర్ ద మాన్సూన్ దిస్ ఇయర్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఏషియా. ప్రతి ఒక్కరికి కూడా మాన్సూన్ ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకోవాలని ఉంది. ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్. ఓకేనా? ఎప్పుడు నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి. ఓకేనా? ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ పైన ఉంటుంది ఏషియా మొత్తంలో. చలో, ఎందుకంటే మనం క్రాపింగ్ పైన బాగా డిపెండ్ అవుతాం, ఫార్మింగ్ పైన. ఎసార్ను? చలో, ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, ఎవ్రీవన్ ఈజ్ కీన్ ఇన్ నోయింగ్ అన్న వెంటనే నాకు ఎందుకో ఇమీడియట్గా పాయింట్ స్ట్రైక్ అవుతుంది. ఏంటి అంటే కీన్ ఇన్ నోయింగ్ ఏంటి గైస్? ఐ యామ్ కీన్. కీన్ యూస్ చేసాము అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్. కీన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్టెడ్. సో గుర్తుపెట్టుకోండి, కీన్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఆ వర్డ్ తోటి కీన్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయము. ఓకేనా? ఏం యూజ్ చేస్తాం మనం? ఇన్ యూజ్ చేయకుండా మనం యూజ్ చేస్తాం కీన్ టు. ఓకేనా? రైట్. కీన్ టు తర్వాత యూజ్ చేస్తాం జనరల్గా డూయింగ్ సంథింగ్. సో సింపుల్గా డూ అనేది యూజ్ చేయాలి. వి ఆల్వేస్ యూస్ ద ఎక్స్ప్రెషన్ కీన్ విత్ ప్రిపోజిషన్ టు నాన్న. కీన్ టు యూజ్ చేయాలి, ఆ తర్వాత డూ యూజ్ చేయాలి, ఆ తర్వాత సంథింగ్ యూజ్ చేయాలి. ఇది చాలా సింపుల్. ఎగ్జాంపుల్స్ కావాలా? ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. ఓకేనా? ప్రాపర్గా అర్థమయ్యేలాగా ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ తీసుకెళ్తా డిస్కషన్లోకి. జాన్ వాజ్ కీన్ టు హెల్ప్. అబ్జర్వ్ చేయండి, కీన్ అనే వర్డ్ యూజ్ చేస్తే మీనింగ్ జాన్ వాజ్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? ఇంట్రెస్టెడ్కి బదులుగా వాడుతున్నారు. జాన్ వాజ్ ఇంట్రెస్టెడ్ రాసిన తర్వాత నేనేం రాసా? టు హెల్ప్. ఓకేనా? దట్ మీన్స్ టు డూ సంథింగ్. దాట్స్ ఇట్. ఎప్పుడు కూడా కీన్ అనే వర్డ్ యూస్ చేస్తే టు అనేది రావాలి జనరల్గా. ఓకేనా? జనరల్గా, బట్ వేరే ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇది జరుగుతుంది. వి వర్ కీన్ టు మీట్ హిమ్. మీకు జనరల్గా అవసరమైంది వరకు చెప్తున్నా. ఓకేనా? కీన్తో జనరల్గా టు యూస్ చేస్తాం, టు తర్వాత డూ సంథింగ్. ఓకేనా? దాట్స్ ఇట్ మై డియర్. ఓకేనా? సో కీన్ తర్వాత జనరల్లీ టూ రావాలి. ఇది చూస్తే ఇది తెలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పాయింట్స్ స్ట్రైక్ అయిపోతుంది కదా. సో ఎవ్రీవన్ ఈజ్ కీన్ ఇన్ నోయింగ్ కాదు సార్, ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నోయింగ్ కూడా కాదు సార్. ఏమనాలి అంటే ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో. దట్స్ రైట్. సో ఇక్కడ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది, ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో. ఎక్కడ మరి మిస్టేక్ ఉంది? ఏలో. ఇక్కడ కూడా చెక్ చేసేసుకోండి ఎక్కడ ఉంది. ఓకేనా? ఎవ్రీవన్ ఈజ్ కీన్ టు నో సేమ్ ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏని మనం ఏం చేస్తామంటే మార్క్ చేస్తాం. ఇది మార్క్ చేసిన వెంటనే మనకి 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కష్టం అనిపిస్తుంది? చాలా ఈజీ నాన్న, ఎవరికి కష్టం కాదు. మీరు బేసిక్ గ్రామర్ సెన్స్ ఫస్ట్ మెయింటైన్ చేయండి. ప్రిపేర్ యువర్ గ్రామర్ బేసిక్స్, రూల్స్ మెయింటైన్ చేయండి. లాజిక్స్ కనుక వస్తే యావరేజ్ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఇంగ్లీష్లో ఆన్సర్ చేయగలడు అని నేను గ్యారంటీ ఇస్తాను. నీ వల్ల అవుతుంది, తప్పకుండా అవుతుంది. నువ్వు ట్రై చేయాలన్న, ఎఫర్ట్స్ పెట్టాలి. గ్రామర్లో ఒక్కొక్క టాపిక్లో ఉన్న రూల్స్ అన్ని కవర్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో క్యూములేటివ్ ఎక్సర్సైజెస్ మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రాక్టీస్ వీడియోస్ చూసినా చాలు. మీరు ఫ్రీ కంటెంట్ని చాలా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చలో, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆలోపు ఇదైతే క్లియర్గా ఉంది కదా, కీన్ టు డూ సంథింగ్. ఓకేనా? వి వర్ కీన్ టు మీట్ హిమ్, కీన్ టు మీట్. ఓకేనా? దాట్స్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏమవుతుంది? ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. బిల్డింగ్ బయోగ్యాస్ ప్లాంట్స్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ greenhouse gas emissions by reducing the consuming of conventional fuels such as firewood and kerosene. బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే హానికారకమైన పొల్యూటెంట్స్ రిలీజ్ చేసే కన్వెన్షనల్ ఫ్యూయల్స్ ఉంటాయో వాటి యూసేజ్ కనుక తగ్గిస్తే, ఫైర్వుడ్ జనరల్గా అండ్ కిరోసిన్, దానివల్ల అది కనుక తగ్గిస్తే పొల్యూషన్ తగ్గుతుంది. కిరోసిన్ వాడిన పొల్యూషన్ ఎక్కువనే, అండ్ ఫైర్వుడ్ వాడిన కలప వాడినా కూడా ఒకవేళ కుకింగ్లో వీటిలో మీకు అనవసరంగా పొల్యూషన్ వస్తుంది. అవునా? దానివల్ల మనం ఏం చేస్తాం, యాక్చువల్గా దానికి రిప్లేస్మెంట్గా బయోగ్యాస్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా? దానివల్ల మనకి హెల్ప్ అవుతుంది. చలో, కాన్సెప్ట్ అయితే ఈజీ కదా. ఇప్పుడు చూడండి, బిల్డింగ్ బయోగ్యాస్ ప్లాంట్స్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది కనిపించిన వెంటనే అంట టు రెడ్యూస్
కరెక్టా కాదంటే 2 + V1 ఇది 100% కరెక్ట్. 2 తర్వాత V1 యూస్ చేస్తాం. దీనిపైన క్వశ్చన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. దీన్ని మనం అంటాం ఇన్ఫినిట్. చూస్తుండండి, ఇదే వీడియోలో ఇంకో క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి. చూద్దాం ఎంతమంది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటారు. 2 తర్వాత V1 వస్తుంది, V1 రావాలి. 2 + V1 ఫార్మ్స్ అన్ ఇన్ఫినిటివ్ నాన్న, రైట్? సో ఇది కరెక్ట్ అనమాట. బిల్డింగ్ బయోగ్యాస్ ప్లాంట్స్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై రెడ్యూసింగ్ ద కన్జ్యూమింగ్ అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, బై ద కన్జ్యూమింగ్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక చిన్న విషయం మీకు తెలవాలి. ఓకే, కన్జ్యూమ్ అనే వర్డ్ తీసుకుంటే ద వర్డ్ కన్జ్యూమ్ ఈజ్ యాక్చువల్లీ అ వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అనేది వర్బ్ అవుతుంది. ఓకేనా? కన్జ్యూమ్కి మనం పాస్ట్ టెన్స్ రాస్తాం కన్జ్యూమ్డ్, ఇంకా పార్టిసిపల్ రాస్తాం కన్జ్యూమ్డ్, V4లో రాస్తాం మనం కన్జ్యూమింగ్. అంటే కన్జ్యూమింగ్ అనే వర్డ్ జనరల్గా గోయింగ్ బై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వి సే ఇట్ ఈస్ అ వర్బ్. V4 అంటాం అనమాట. కన్జ్యూమింగ్ అనేది ఒక వర్బ్ అవుతుంది, అది V4 అవుతుంది, వర్బ్. ఓకేనా? బట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఒక వర్బ్దే ఉందా లేకపోతే వేరేది ఉందా? ఆర్టికల్ దా కనిపిస్తుంది. దా కనిపించింది అంటే మీరు చెప్పాలి ఆర్టికల్ దా తర్వాత సార్ జనరల్గా నౌన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది తెలవాలంతే. ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ విత్ నౌన్స్. ఇది తెలియదా మీకు? ఇది నాకు తెలిసి మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలుసు. ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ విత్ నౌన్స్. దట్ మీన్స్ నౌన్ ఈజ్ రిక్వైర్డ్ బట్ నాట్ వర్బ్స్. దా తర్వాత వర్బ్ రాస్తానంటే కుదురుతుందా? మరి కుదరదు కదా. వర్బ్ తీసేస్తాం. వర్బ్కి బదులుగా ఏం రాస్తాం? నౌన్. ఇప్పుడు కన్జ్యూమ్ అనే వర్డ్కే నౌన్ ఫామ్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా? కన్జ్యూమ్ అనే వర్డ్కి నౌన్ ఫామ్ ఏమవుతుంది అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే దాన్ని మనం అంటాం కన్జంప్షన్. ఇంత మాత్రం తెలవాలి. ఓకేనా? కన్జంప్షన్ అనేది ఒక నౌన్ ఫామ్ అయిపోతుంది. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. కన్జంప్షన్ అనేది ఒక నౌన్ అవుతుంది. సో సింపుల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఆర్టికల్ ద తర్వాత కన్జ్యూమింగ్ తీసేసి ఇక్కడ రాయాలి కన్జంప్షన్. ఏం రాయాలి? ఇక్కడ ఆన్సర్ రాస్తాను చూడండి. ఏం రాయాలంటే కన్జంప్షన్ రాయాలి. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్, వెరీ మచ్ క్లియర్. ఓకేనా? సో చూస్తే కన్జంప్షన్ యాడ్ చేయడం ఎక్కడ అవసరం ఉంది? ద కన్జ్యూమింగ్ ఇక్కడ తీసేసి కన్జంప్షన్ పెట్టాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉన్నట్టు? పార్ట్ సి. బేసిక్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, వెరీ ఈజీ. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. రైట్, లెట్స్ మూవ్ టు దిస్ క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 మీ వల్ల అవుతుందా? సిన్స్ సమ్ బ్యాంక్స్ మే టేక్ లాంగర్ టు అచీవ్ దీస్ టార్గెట్స్, RBI హ్యాస్ కన్సిడర్డ్ టు రివైజ్ దీస్ గైడ్లైన్స్ ఆన్ అ కేస్ టు కేస్ బేసిస్. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ట్యాగ్తో పాటు నేను మెన్షన్ చేస్తాను. ఎందుకు? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బ్యాంక్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్స్. ఒకవేళ కనుక మీరు బ్యాంక్ స్టాండర్డ్ ప్రాక్టీస్ చేస్తే మిగతా ఎగ్జామినేషన్స్ అన్ని కవర్ అయినట్టే. SSC, స్టేట్, ఇది అపెక్స్ లెవెల్. ఓకేనా? దీంట్లో చేయడం ఎలా అర్థమైందనుకో మిగతావన్నీ వచ్చేస్తాయి. IBPS PO ఎగ్జామినేషన్ 2022లో వచ్చిన క్వశ్చన్ ఒకసారి చూస్తే, సిన్స్ సమ్ బ్యాంక్స్ మే టేక్ లాంగర్ టు అచీవ్ దీస్ టార్గెట్స్, RBI హ్యాస్ కన్సిడర్డ్ టు రివైజ్ దీస్ గైడ్ లైన్స్ ఆన్ అ కేస్ టు కేస్ బేసిస్. ఇప్పుడు మీకు కొత్తగా ఏమర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 వర్డ్స్. ఆ వర్డ్స్ ఏంటి అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, 2 వర్డ్స్కి మధ్యలో డిఫరెన్స్ అర్థం కావాలి. 2 వర్డ్స్కి మధ్యలో డిఫరెన్స్. ఓకే, అదేంటి ఒక్కసారి ఆగండి. ఓకే, ఆ 2 వర్డ్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే మీకు అర్థం కావాల్సింది కన్సిడర్ అనే వర్డ్కి అండ్ డిసైడ్ అనే వర్డ్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సిడర్ అండ్ డిసైడ్? ఓకే, ఈ రెండు కనుక తెలిస్తే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసినట్టే. అదేలాగా ఒకసారి చూస్తుండండి మీరు. కన్సిడర్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, టు థింక్ అబౌట్ సంథింగ్. ప్రాపర్గా రాస్తాను చూడండి, టు థింక్ అబౌట్ డూయింగ్ సంథింగ్. ఓకేనా? టు ప్లాన్ టు డూ సంథింగ్. ఓకేనా? బిఫోర్ డూయింగ్ ఇట్. యాక్చువల్లీ ఏదైనా చేసేదానికంటే ముందు అది ఎలా చేయాలి అని కనుక ప్లాన్ వేసుకుంటే, ఓకేనా, దాని గురించి మనం అంటున్నాం వీఆర్ కన్సిడరింగ్ టు డూ సంథింగ్. ఓకేనా? కన్సిడర్ అంటే ఏంటి అంటే దాని గురించి మనం ఆలోచిస్తాం ఎలా చేయాలి. ఒకసారి చేసేసిన తర్వాత అది రాంగ్ అని తెలిస్తే కనుక మనం దాన్ని ఇంకా మళ్ళీ ఎలా కరెక్ట్ చేయాలని కన్సిడర్ చేయము. దాన్ని ఏం చేస్తామంటే డిసైడ్ చేస్తాం. సో డిసైడ్ అనేది జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తామంటే వన్స్ ద డెసిషన్ ఈజ్ మేడ్ ఆల్రెడీ అండ్ ద మిస్టేక్స్ ఆర్ ఆల్సో దేర్ అండ్ యూ వాంట్ టు కరెక్ట్ దెమ్. కరెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు కన్సిడరేషన్ ఉండదు, యూ డిసైడ్ వాట్ టు డూ నెక్స్ట్. డిసైడ్. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. సిన్స్ సమ్ బ్యాంక్స్ మే టేక్ లాంగర్ టు అచీవ్ దిస్ టార్గెట్స్, RBI టార్గెట్స్ పెట్టింది కొన్ని బ్యాంక్స్కి. RBI హ్యాస్ కన్సిడర్డ్ టు రివైజ్ దిస్ గైడ్లైన్స్. ఈ టార్గెట్స్ పెట్టడం వల్ల కొన్ని బ్యాంక్స్కి ఇబ్బంది అవుతుందని అర్థమైంది కాబట్టి, అంటే ఆల్రెడీ టార్గెట్స్ పెట్టేసింది, కన్సిడర్ చేయట్లేదు, ఇంకా ఆల్రెడీ కన్సిడర్ చేసింది, అప్లై కూడా చేసింది, ఇంప్లిమెంట్ కూడా చేశారు. కానీ అన్ని బ్యాంక్స్ ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యేలా కనిపించట్లేదు కాబట్టి ఈ ప్లాన్స్ని రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యింది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే కన్సిడర్ అనే వర్డ్ని తీసేసి ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి అంటే డిసైడ్. ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్స్ పెట్టడము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కొన్ని బ్యాంక్స్ ఆ టార్గెట్స్ రీచ్ కాలేకపోతున్నాయి. ఇప్పుడు రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యింది. డిసైడ్, RBI హ్యాస్ నాట్ కన్సిడర్డ్ టు డూ సంథింగ్ నౌ, RBI హ్యాస్ డిసైడెడ్ టు రివైజ్ నౌ.
రివైజ్ ద గైడ్ లైన్స్. ఓకేనా? సో మీనింగ్ ఇక్కడ హ్యాస్ కన్సిడర్డ్ రాయకుండా ఇక్కడ రాయాలి హ్యాస్ డిసైడెడ్. I hope everything is clear Anna. Now this is one of the beautiful questions I find in this video. My favorite. ఓకేనా? కొంచెం టిపికల్ అంతే ఈజీగా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ లేదు. దీనికి కొంచెం మంచి గ్రామటికల్ సెన్స్ అవసరం అవుతుంది. ఓకేనా? అండ్ లాంగ్వేజ్ సెన్స్ కూడా. సో ఆన్సర్ ఎక్కడ ఉంది నాన్న ఈ క్వశ్చన్కి ప్రాపర్గా చూసేస్తే హ్యాస్ కన్సిడర్డ్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంది. ఓకేనా? హ్యాస్ డిసైడెడ్ రావాలి. సో ఆప్షన్ సిని మార్క్ చేయండి, 1 మార్క్ వస్తుంది. ఈజీ. గ్రామర్ సెన్స్, లాంగ్వేజ్ సెన్స్, అండర్స్టాండింగ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ నాన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కన్సిడర్ అనే వర్డ్ని ఎలా మనం యూస్ చేస్తాం. వీ నీడ్ టు కన్సిడర్ హౌ వీ విల్ మూవ్ ఆల్ ద బుక్స్. ఓకేనా? మనం ఉన్న బుక్స్ అన్నిటిని ఎలా మూవ్ చేయాలనే దాని గురించి ఆలోచించాలి. సో వీ నీడ్ టు కన్సిడర్ సింప్లీ మీన్స్ వీ నీడ్ టు థింక్ అబౌట్. కన్సిడర్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే థింక్ అబౌట్. ఓకేనా? సో ఇక్కడ మీరు థింక్ అబౌట్ పెట్టి చదువుకోండి. వీ నీడ్ టు థింక్ అబౌట్ హౌ వీ విల్ మూవ్ ఆల్ ద బుక్స్. థింకింగ్ అబౌట్ సంథింగ్, ప్లానింగ్ అబౌట్ సంథింగ్, కన్సిడరేషన్. దాన్ని ఏమంటాం? కన్సిడరేషన్. ఎగ్జాక్ట్లీ. నోట్ మేకింగ్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ నాన్న, ఏది కష్టం కాదు. ఓకేనా? నేర్చుకుంటూ వెళ్తే అన్నీ ఈజీనే. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఈ 5th క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి. ఆఫ్టర్ జాయినింగ్ ద హాంకాంగ్ బేస్డ్ బ్యాంక్ ఇన్ 1990 హీ హ్యాస్ హెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఇది చూసినట్టే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్సర్ చేసేస్తారు. ఎందుకంటే సార్ హ్యాస్ అనే వర్డ్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యాస్ తర్వాత రావాలి థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సార్ హెడ్ అనే వర్బ్ కనుక తీసుకుంటే హెడ్ రాయకుండా మనం రాయాల్సి వస్తుంది థర్డ్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఓకేనా? రాస్తే సార్ హెడ్ రాయకూడదు, ఏం రాయాలి అంటే హెడెడ్. మీనింగ్ ఏంటి? హెడెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు యాక్ట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ డిపార్ట్మెంట్. ఏదైనా డిపార్ట్మెంట్కి కనుక మనం హెడ్ లాగా కనుక వ్యవహరిస్తే అప్పుడు అంటాం మనం హెడెడ్. హీ హ్యాస్ హెడెడ్ క్రైమ్ బ్రాంచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను క్రైమ్ బ్రాంచ్కి హెడ్గా ఉన్నాడు, ఒక సీఈఓలా ఉన్నాడు, ఆర్ మేనేజింగ్ డైరెక్టర్లా ఉన్నాడు. ఓకేనా? ఆర్ మేనేజింగ్ రోల్లో ఉన్నాడు. సింపుల్. సో మీనింగ్ హెడెడ్ యూస్ చేస్తాం. హ్యాస్ హెడెడ్. ఓకేనా? హెడ్కి పాస్ట్ టెన్స్ హెడెడ్ అని తెలిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ హ్యాస్ వర్డ్ చూసిన తర్వాత నేనంటే హ్యాస్ తర్వాత V3 రిక్వైర్డ్ హెడ్ షుడ్ బి కన్వర్టెడ్ టు హెడెడ్. అదే పార్ట్లో జరుగుతుంది ఇదంతా సిలో. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే హెడ్ దగ్గర హెడెడ్ రావాలి, పార్ట్ సి సేమ్ ఉంది కాబట్టి సిని మార్క్ చేయండి. ఇది వచ్చింది సిండికేట్ బ్యాంక్ పీయూలో 2010లో. ఓకేనా? 2010లో. స్టిల్ క్వశ్చన్ ఈజ్ ఈజీ. ఓకేనా? సో చూడండి ఎలా మనం చూస్తే ఓవర్ ద ఇయర్స్ గ్రామటికల్ సెన్స్ వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువగా మారట్లేదు. సేమ్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఇంగ్లీష్లో లాజిక్స్ కనుక నేర్చుకుంటే ఏ ఎగ్జామినేషన్ ఆన్సర్ చేయొచ్చు. 2010 అయినా 2022 క్వశ్చన్ అయినా ఏదైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. ఈజీ. చలో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, యాంగర్డ్ ఓవర్ ద డిలే ఇన్ గివింగ్ కంపెన్సేషన్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ షౌటెడ్ స్లోగన్స్ అగైన్స్ ద ప్రెసిడెంట్ వెన్ హీ రీచెస్ ది ఆఫీస్. నన్ను ఒకవేళ కనుక మీకు వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినా, చాలామందికి యూజ్ అవుతుంది అనిపించినా కూడా ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే మీ సర్కిల్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో, సీరియస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేసి ఈ వీడియోని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి, మనందరి ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ని కూడా చూపించండి. ఓకేనా? వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ షేర్ చేస్తాను, నేను హోప్ చేస్తున్నాను. చలో, యాంగర్డ్ ఓవర్ ద డిలే ఇన్ గివింగ్ కంపెన్సేషన్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ షౌటెడ్ స్లోగన్స్ అగైన్స్ ద ప్రెసిడెంట్ వెన్ హీ రీచెస్ ది ఆఫీస్. నాకు తెలిసి ఇది చాలా ఈజీ. ఎందుకు యాంగర్డ్ ఓవర్ ద డిలే, ఇది ఎప్పుడు వచ్చింది చూడండి. ఇది వచ్చింది 2010లో. ఓకేనా? చూద్దాం. ఓవర్ ద టైం మనం అసలు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చూస్తే అసలు ఏ విధంగా వస్తున్నాయి. సేమ్ టు సేమ్ చూడండి. ఇది పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ పీఓ ఎగ్జామినేషన్లో వచ్చింది 2010 ఎగ్జామ్లో. ఈజీ. యాంగర్డ్ ఓవర్ ద డిలే ఇన్ గివింగ్ కంపెన్సేషన్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ షౌటెడ్. ఓకేనా? ఫ్యాక్టరీ వర్కర్స్ షౌటెడ్ స్లోగన్స్ అగైన్స్ ద ప్రెసిడెంట్ పైన ఫ్యాక్టరీ వర్కర్స్ స్లోగన్స్ అంటే ఏంటి అంటే అరిచారు. ఓకేనా? రైట్, ఇది తప్పు అది తప్పు, ఓకే మాకు న్యాయం కావాలి. దేని గురించి? డిలే ఇన్ గివింగ్ కంపెన్సేషన్స్ ఇవ్వాలి ఫ్యాక్టరీ ఓనర్. ఓకేనా? చాలు, వర్కర్స్ అందరూ కూడా అజిటేషన్ చేస్తున్నారు. ఓకే, ప్రెసిడెంట్ పైన. వెన్ హీ రీచెస్ ది ఆఫీస్, అతను ఆఫీస్కి వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు అతను రావడం ఆల్రెడీ అయిపోయింది కదా. దట్ మీన్స్ రీచింగ్ ఈజ్ అ పాస్ట్ యాక్షన్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ నాట్ అ ప్రెజెంట్ యాక్షన్. రీచింగ్ ఈజ్ అ పాస్ట్ యాక్షన్. డూ యూ అగ్రీ? దిస్ ఈజ్ వెరీ సింపుల్. టెన్సెస్ బేసిక్స్ అర్థం. చాలు, పాస్ట్ యాక్షన్స్ షుడ్ బి రిటన్ ఇన్ పాస్ట్ టెన్స్. నాన్న పాస్ట్ టెన్స్లో రాయాలి అంటే మరి ఇక్కడ రీచెస్ రాయాలా, ఆర్ యామ్ ఐ సపోజ్ టు రైట్ రీచ్డ్ ఓవర్ హియర్? అండ్ ఇట్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. రీచ్డ్ రాయాలి. ఓకేనా? సో ఇక్కడ రీచెస్ చూస్తే దిస్ ఈజ్ V1, ఇది ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా? ఇది టెక్నికల్గా రాంగ్. సో రీచ్డ్ రావాలి. ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది. ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది రీచెస్. ఓకేనా? ఏ పార్ట్లో ఉంది? డి పార్ట్లో. సో మార్క్ చేయండి. డి పార్ట్లో రీచెస్ రాకూడదు, ఇక్కడ రావాలి రీచ్డ్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్.
సార్ నో. సో ఆప్షన్ డీని మనము ఆన్సర్ లాగా మార్క్ చేసేస్తాం. ఇలా చేయడం చాలా చాలా సింపుల్ అన్న. సో ఓవర్ ద టైం మీరు అబ్జర్వ్ చేస్తే 2010 ఆర్ ఎప్పటి నుంచి అని తీసుకోండి, గ్రామర్లో వచ్చే క్వశ్చన్స్కి లాజిక్స్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయగలరు అంతే. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు చూడండి IBPS PO 2022 ఓకేనా, రీసెంట్ క్వశ్చన్ చూద్దాం. ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్ హ్యాస్ బ్రాట్ అ మచ్ అన్నర్వింగ్ గ్లూమ్ టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్. ఇది చాలా సింపుల్ అన్న, ఒకసారి చూడండి. బట్ ద ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ అప్ దిస్ ఇయర్. ఓకే డన్. ఇప్పుడు చూడండి, క్యాస్కేడింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫాలోయింగ్ డౌన్ క్విక్లీ. ఓకేనా, పతనం అవ్వడం. దేని యొక్క పతనం? ఎకనామిక్ స్లో డౌన్. ఎకానమీ అనేది పతనం అవ్వడం, ఎకానమీ స్లో అయిపోవడం, గ్రోత్ అనేది. ఓకేనా, హ్యాస్ బ్రాట్ అ మచ్ అన్నర్వింగ్ గ్లూమ్. ఓకేనా, దానివల్ల చాలా చాలా డల్నెస్ వచ్చింది మార్కెట్లో టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఏ మార్కెట్? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వచ్చింది డల్నెస్. ఓకేనా, రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ అయిపోయిందని చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? లాస్ట్ ఇయర్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్. రియల్ ఎస్టేట్ బూమ్ అనేది తగ్గింది. ద ఇండస్ట్రీ ఫెల్ట్ టు బీ ఇన్ అ సాడ్ మూడ్. ఓకేనా, గ్లూమ్ మూడ్లో ఉంది. ఇట్ వాజ్ డల్. ఓకే, చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ అయితే నువ్వు ఏ టెన్స్లో చెప్తావు? పాస్ట్ టెన్స్లో. ఇది ఒక కామన్ సెన్స్ అవునా? నో, లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ అయితే నువ్వు పాస్ట్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే 100%. ఓకేనా, పాస్ట్ టెన్స్ చెప్పాలి అంటే యూజ్ చేయాల్సింది ఏంటి? 1 చాయిస్ ఇక్కడ మీరు కరెక్షన్ చేయాలి అంటే ఇక్కడ చూస్తే హ్యాస్ బ్రాట్ కనిపిస్తుంది. లెట్ మీ జస్ట్ హైలైట్ దిస్. ఇక్కడ కనిపిస్తుంది హ్యాస్ బ్రాట్. అబ్జర్వ్ చేయండి, హ్యాస్ బ్రాట్ అంటే హ్యాస్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ యూస్ చేస్తే మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్. నో పాస్ట్ టెన్స్ రావాలి. 1 ఒక కరెక్షన్ చేయొచ్చు. ఏంటి అంటే రాస్తే మనము హ్యాస్ బ్రాట్ ప్లేస్లో హ్యాడ్ బ్రాట్ రాయొచ్చు. దానివల్ల స్టేట్మెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ 1 కరెక్షన్. ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజీలీ. సింపుల్ పాస్ట్ కూడా రాయొచ్చు. హ్యాస్ బ్రాట్ అండ్ హ్యాడ్ బ్రాట్కి బదులు సింపుల్గా మీరు బ్రాట్ V2 కూడా రాయండి. సింపుల్ పాస్ట్ టెన్స్ తోబీ చలేగా. ఈజీ అన్న. ఓకేనా, ఈజీ. పాస్ట్ టెన్స్లోకి కన్వర్షన్ చేయాలి. హ్యాస్ బ్రాట్ తీసేసేయాలి. హ్యాస్ బ్రాట్ ప్లేస్లో నేను రాస్తున్న సింపుల్ కరెక్షన్ ఇక్కడ బ్రాట్ ఆర్ హ్యాడ్ బ్రాట్. ఓకేనా, చలో. ఇది ఎక్కడ అవసరమైంది? ఏ పార్ట్లో అవసరమైంది? పార్ట్ బిలో. చూసుకుంటే వెళ్ళండి, ఎక్కడ కనుక కనిపిస్తే అక్కడ ఆన్సర్ చేసేసేయాలి. ఓకేనా, సో చూస్తే హ్యాస్ బ్రాట్ రాదు, ఇక్కడ బ్రాట్ రావాలి, హ్యాడ్ బ్రాట్. సో విచ్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్? పార్ట్ బి కంటెన్స్ ఎర్రర్. ఇప్పుడు చెప్పండి అన్న, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయా? నో. నేను ఆన్సర్ చేసిన క్వశ్చన్స్లోనే చాలా క్వశ్చన్స్లో కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్తే ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఒక 100, 200, 300, 500 కనుక ఎగ్జామినేషన్ ముందు మీరు సాల్వ్ చేస్తే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని మీరు సెకండ్స్లో ఆన్సర్ చేసి ముందుకెళ్ళిపోతారు. ఈజీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 8 I guess. Yeah, question number 8. A recycling plant in close proximity to the residential area can pose serious threats from residents by leaving behind persistent pollutants. ఒక రెసిడెన్షియల్ ఏరియాకి పక్కన, ప్రాక్సిమిటీ అంటే నియర్ బై. ప్రాక్సిమిటీ అంటే మీనింగ్ ఏంటి? నియర్ బై. ఓకేనా, మీనింగ్ రాసుకోండి. ప్రాక్సిమిటీ నియర్ బై, దగ్గరలో. ఓకేనా, రెసిడెన్షియల్ ఏరియా పక్కన నియర్ బై రీసైక్లింగ్ ప్లాంట్ కనుక పెడితే, ఓకేనా, దానివల్ల పొల్యూటెంట్స్ వస్తాయి కదా, అది ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది కదా 100%. ఇప్పుడు చూస్తే ఆ రీసైక్లింగ్ ప్లాంట్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఈజ్ కరెక్ట్ అన్న. 100% కరెక్ట్ యూసేజ్ అది. ఓకే, ఇంకా ద రెసిడెన్షియల్ ఏరియా కెన్ పోజ్ సీరియస్ థ్రెట్స్. ఇప్పుడు మంచిగా వినండి. ఓకేనా, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, పోజింగ్ థ్రెట్. ఓకేనా, రాసుకోండి కూడా నీట్గా. ఓకే, ప్రాపర్గా రాయండి కూడా. పోజ్ థ్రెట్. ఓకే, ఆల్వేజ్ ఈ కొలొకేషన్ సేమ్ ఉంటుంది అన్న. ఇట్స్ కాల్డ్ అ కొలొకేషన్. ఓకేనా, ఇది ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. పోజ్ సీరియస్ థ్రెట్ ఆర్ పోజ్ అ థ్రెట్. గుర్తుపెట్టుకోండి, పోజ్ అ థ్రెట్ టు సమ్వన్. ఇది ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్. అండ్ ప్రిపోజిషన్ యూసేజ్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. వి ఆల్వేస్ యూస్ ద వర్బ్ పోజ్ విత్ ద ప్రిపోజిషన్ టు అండ్ జనరల్గా సమ్మన్ కనిపిస్తుంది తర్వాత. పోజ్ అ థ్రెట్ టు సమ్మన్. ఎవరికైనా ఇది హాని కలిగిస్తుంది అని చెప్పాలంటే ఇంగ్లీష్లో అంటాం పోజ్ అ థ్రెట్ టు సమ్మన్. పోజెస్ అ థ్రెట్ టు సమ్మన్. అయితే పోజ్ తర్వాత కనిపిస్తే పోజ్ సీరియస్ థ్రెట్స్ ఫ్రమ్ రెసిడెంట్స్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రావాలి టు రెసిడెంట్స్. ఏం రావాలి ఇక్కడ? టు రెసిడెంట్స్ రావాలి. ఎవరికి ఇబ్బంది కల్పిస్తుంది అంటే ఎవరికి, సమ్మన్ ప్లేస్లో ఎవరున్నారు ఇక్కడ? రెసిడెంట్స్కి అని చెప్పాలంటే ఫ్రమ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ టు రాస్తాం. ఇది ఎక్కడ ఉందో చూసుకుంటే వెళ్ళండి. ఓకేనా, సో ఫ్రమ్ ఇక్కడ ఉంది, ఫ్రమ్ని రిప్లేస్ చేస్తాం ప్రిపోజిషన్ టూతో, టు రెసిడెంట్స్ అంటాం. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ సి. ఇది చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో న్యూస్ పేపర్స్ ఎక్కువ చదివినా, నావెల్స్ చదివినా, చిన్న ఆర్టికల్స్, బ్లాగ్స్ చదివినా ఎక్కువగా కనిపించే ఎక్స్ప్రెషన్. న్యూస్ ఛానల్ పెడితే ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా వినిపించే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఏమాత్రం కష్టం కాదు, చాలా సింపుల్. పోజ్ అ సీరియస్ థ్రెట్ టు సమ్మన్. ఓకేనా, దాట్స్ ఇట్. ఓకేనా, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. The government has the obligation to provide basic infrastructure
ఫెసిలిటీస్ టు రెగ్యులేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ ద కంట్రీ. IBPS PO క్వశ్చన్ 2021లో అడిగింది. రైట్, ఎలా ఆన్సర్ చేస్తాం? గవర్నమెంట్ హ్యాస్ ద ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు రెగ్యులేటింగ్. నేను ఇందాకే ఇదే వీడియోలో చెప్పాను మీకు, టు అనే వర్బ్ కనుక యూజ్ చేస్తే ద వర్బ్ టు విల్ బీ ఫాలోడ్ బై V1. సేమ్ ఇలానే రాసా. ఎస్ ఆర్ నో? టు షుడ్ బి ఫాలోడ్ బై V1 అండ్ దట్ ఫార్మ్స్ అన్ ఇన్ఫినిటివ్. మీరు చెప్పండి, ఈ క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ ఇట్ ఆర్ నాట్? ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది. టు తర్వాత V1 రావాల్సింది, ఇక్కడ టు తర్వాత రెగ్యులేట్ రాకుండా రెగ్యులేటింగ్ వచ్చింది. రెగ్యులేటింగ్ రాకూడదు, ING ఫామ్ రాదు. వి సే టు రెగ్యులేట్. 2 + V1 ఈజ్ ది కరెక్ట్ యూసేజ్. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ తెలిస్తే సరిపోతుంది. 2 + V1. సో ఎక్కడ ఉంది చూస్తే టు రెగ్యులేటింగ్ కాదు అనాల్సింది, టు రెగ్యులేట్. ఓకేనా? సో ఎక్కడ ప్రాబ్లం ఉంది? పార్ట్ సిని మార్క్ చేసినా క్లిక్ చేసినా 1 మార్క్ వస్తుంది నాన్న. ఇప్పుడు చెప్పండి, మీరంతా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారా లేదా? మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడమే నా వీడియో యొక్క ఉద్దేశం. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. We have come to the last question of this session. I don't want to keep this session going for long. అందుకే నేను 10 questions ఇంక్లూడ్ చేసి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేశాను అన్న. ఓకేనా? చలో. భరత్పూర్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఇండియాస్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బర్డ్ శాంక్చురీ. భరత్పూర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ బర్డ్ శాంక్చురీ లాగా మారుతుంది. అట్రాక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ రేర్ మైగ్రేటరీ బర్డ్స్ ఫ్రమ్ యూరోప్ అండ్ సైబీరియా నుంచి చాలా మైగ్రేటింగ్ బర్డ్స్ వస్తున్నాయి. చలో, రైట్. ఇండియాస్ మోస్ట్ ఫాస్టెస్ట్ అన్న వెంటనే మీకు ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదా? రైట్, వీ కాంట్ సే మోస్ట్ ఫాస్టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. డోంట్ యు నో దిస్? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యొక్క బేసిక్ రూల్ తెలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తాడు, సార్ మోస్ట్ ఫాస్టెస్ట్ ఏంటి? వీ డోంట్ డూ దిస్. ఎందుకంటే ఫాస్ట్కి డిగ్రీస్ రాసినప్పుడే సార్ వి రైట్ ఫాస్ట్కి కంపారేటివ్ డిగ్రీ అవుతుంది ఫాస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది ఫాస్టెస్ట్. వి ఆల్ నో దిస్. సార్ అలాంటప్పుడు ఫాస్టెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అయితే మనం దాని ముందు మోస్ట్ ఎందుకు పెడతాం సార్? వీ డోంట్ సే మోస్ట్ ఫాస్టెస్ట్, దిస్ ఈజ్ రిడెండెంట్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కనపడవు. డోంట్ సే మోస్ట్ ఫాస్టెస్ట్, ఇది రాంగ్ అన్న. ఓకేనా? మోస్ట్ ఫాస్టెస్ట్, మోస్ట్ స్మార్టెస్ట్, మోస్ట్ టాలెస్ట్, దాట్ నెవర్ హ్యాపెన్స్ మై డియర్, అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఫాస్టెస్ట్ అనలేము, ఇక్కడ మోస్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఓన్లీ చెప్తాం ఫాస్టెస్ట్ గ్రోయింగ్. సింపులా? ఇప్పుడు చెప్పండి, సూపర్లేటివ్ డిగ్రీ రూల్ అప్లై చేసి ఆన్సర్ చేస్తే ఈ క్వశ్చన్లో ఫాస్టెస్ట్ అనేది కనుక యూజ్ చేయాలి, మోస్ట్ రిమూవ్ చేయాలి అంటే ప్రాబ్లం మీకు కనిపిస్తుంది ఎక్కడ? ఇక్కడ. ఓకేనా? మోస్ట్ రిమూవల్. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ బిని క్లిక్ చేయండి, 1 మార్క్. ఐ హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్ అండ్ ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. గైస్, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా విని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక కష్టమని ఫీల్ అయ్యి ఫస్ట్లో ఇప్పుడు ఈజీ కనుక అనిపిస్తుంది అంటే, మీ మోరల్ కనుక బూస్ట్ అయింది అంటే, ఈ వీడియో వల్ల మీ కాన్ఫిడెన్స్లో ఒక 10% 20% అయినా కూడా ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ ఉంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకేనా? నా ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియోస్ ఈజ్ టు హెల్ప్ మై స్టూడెంట్స్. కామెంట్ సెక్షన్ చూస్తానని, కామెంట్ సెక్షన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పి నాతో ఇంటరాక్ట్ అవుతారో ఇమీడియట్గా ఆ ప్రాబ్లం పైన సొల్యూషన్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ ప్రాబ్లం ఏంటి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో మోస్ట్ ప్రాబ్లమ్ మీ ప్రాబ్లం పైనే ఉంటుంది. ఐ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. సో మీ కామెంట్ సెక్షన్స్ని నేను చాలా క్లియర్గా కేర్ఫుల్గా చదవడానికి ట్రై చేస్తాను. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీగా వాటన్నిటి నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఒకవేళ ఫ్రీ వీడియోస్ కనుక మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ అలా వీడియోస్ని షేర్ చేస్తూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడమే మీ సపోర్ట్. ఓకేనా? అదే నాకు అవసరమైన సపోర్ట్ అన్న. మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేసి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీని పెంచడానికి మీరు కూడా తోడ్పడండి. మన ఫ్యామిలీని అందరం కలిసి ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? రైట్. చలో, ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకుంటే చాలా తొందరగా ఈజీగా వస్తుంది మీకు కనుక బిలీఫ్ ఉంటే, మీకు ఆ ఫీలింగ్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అవసరమైన విధంగా కంప్లీట్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ని చాలా నీట్గా స్ట్రెస్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ని ఈజియెస్ట్ మేనర్లో ఆన్సర్ చేసే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ లేకపోతే వేరే ఎగ్జామినేషన్ ఏదైనా కూడా, ఓకేనా? ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ టెట్ డిఎస్సి రాసే స్టూడెంట్స్ అయినా, ఏ స్టూడెంట్ అయినా, ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్లో ఏ స్టేట్ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం మీరు 3 months కోర్సు ఆర్ 6 months కోర్సు 2 plans ఉన్నాయి. మీకు నచ్చిన కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. 3 months కోర్స్ ప్లాన్ వచ్చేసి మీకు జస్ట్ 399 రూపీస్కి ఆఫర్ ప్రైస్లో ఉంది. 6 months కోర్స్ వచ్చేసి 599 రూపీస్కి కంప్లీట్ కోర్స్ థియరీ ప్లస్ ప్రాక్టీస్ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియోస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్తో పాటు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి మన యాప్. డెమో వీడియోస్ చూడండి. ప్రతి కోర్స్ ఓపెన్ చేసినాక ఫ్రీ డెమో వీడియోస్ ఫోల్డర్ ఉంటుంది.
డెమో వీడియోస్ చూడండి, మన కోర్స్ క్వాలిటీ ఏంటి మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు. అండ్ ఈ క్వాలిటీ కంటెంట్, ఇంత అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు ఏ వీడియో యాప్లో కూడా దొరకదు. మీరు చూడండి, ఏ యాప్ అయినా తీసుకోండి, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఇంత బెస్ట్ కోర్సెస్ ఎక్కడ కనపడవు. మన యాప్ అండ్ మన ఛానల్ పర్పస్ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వితౌట్ ఎనీ బౌండరీస్, వితౌట్ ఎనీ లిమిటేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలాగా టీచ్ చేయడం, ఎనీ రెస్ట్రిక్షన్స్ లేకుండా. ఓకేనా, ప్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెడికేటెడ్ ఛానల్ అండ్ యాప్ మనది. సో దీంట్లో దొరికిన కంటెంట్ మీకు ఎక్కడ దొరికే ఛాన్స్ లేదన్న, ఇది నేను గ్యారంటీ ఇస్తాను. బ్యాంక్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, లేకపోతే డిఫెన్స్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళైనా, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేయాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ మన లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. మీకు ఎక్కువ ప్రైజెస్ లేకుండా చాలా నామినల్ ప్రైజెస్లో అందరికి అవైలబుల్ ఉండే విధంగా కోర్సెస్ని డిజైన్ చేసేసి తక్కువ ప్రైజెస్లో అవైలబుల్ పెట్టడం జరిగింది. బ్యాంక్ ఎస్సీ కోర్స్ వచ్చేసి మీకు 3 months ప్లాన్ మాత్రమే అవైలబుల్ ఉంది. 3 months ప్లాన్లో మీకు 499 రూపీస్ ప్లే చేయడం ద్వారా మీరు కంప్లీట్ 3 months ఫుల్ కోర్స్ యాక్సెస్ పొందొచ్చు. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసేసేయండి. ఓకేనా, అండ్ యాప్ డౌన్లోడ్ చేయండి, డెమో వీడియోస్ చూడండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం దగ్గర నుండి. రైట్, సో వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇట్ ఈస్ టైమ్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఓకేనా, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ స్టిల్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. నేను 100% ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షేర్ అవర్ వీడియోస్ టు maximum number of students and support me. Thank you, take care, good day, and I'll meet you in the next class, guys.